మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ తో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో గుట్టు చప్పుడు కాకుండా వర్సిటీ యాజమాన్యం వారిని ఆసుపత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి యూనివర్సిటీకి చేరుకొని యాజమాన్య నిర్లక్ష్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు నేలపైన చికిత్స అందించడం ఏంటని వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బయట ఆహారం తీసుకోవడం వల్ల కొంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తొలుత 27 మంది విద్యార్థులు అస్వస్థతకు లోను కాగా వారి సంఖ్య 80కి చేరిందని తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. రైట్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ తో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో గుట్టు చప్పుడు కాకుండా వర్సిటీ యాజమాన్యం వారిని ఆసుపత్రికి తరలించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఏదైతే పోలేపల్లి గ్రామంలో మీన్స్ అనే ఒక యూనివర్సిటీ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఎంబీఏ కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత దాదాపు 80 మంది విద్యార్థులకు అస్వస్థత గురైంది. వాళ్ళ కాలేజ్ యాజమాన్యం పేరు ఎక్కడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో డాక్టర్లనే ఆ యొక్క యూనివర్సిటీలో పిలిపించి పోలేపల్లి యూనివర్సిటీలో పిలిపించి అక్కడనే కింద పండపెట్టి, మనం విజువల్స్ లో కూడా క్లారిటీగా చూస్తున్నాము, కింద పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆ విషయాన్ని తెలుసుకొని ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి అక్కడున్న సిబ్బంది ఏదైతే కాలేజీ సిబ్బంది కావచ్చు, అలాగే డాక్టర్లను కూడా హెచ్చరించారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వీళ్ళను వెంటనే హాస్పిటల్ తరలించాలని చెప్పి అన్నారు. అయితే ఈ 80 మంది విద్యార్థులలో 27 మందికి కొంచెం సీరియస్ గా ఉందని నిన్న మనకు తెలిసింది. అయితే స్థానిక జిల్లా ఎస్వీఎస్ ప్రైవేట్ ఆసుపత్రికి వాళ్ళని తరలించారు. ఇప్పుడైతే పరిస్థితి అనుకూలంగానే ఉంది. సువర్ణ, మొత్తాన్ని చూసినట్లయితే ఫుడ్ పాయిజన్ జరిగిన విద్యార్థులను కాలేజీలోనే పెట్టి ఎవరిని లోపలికి, మీడియాని కావచ్చు, అలాగే ఎవరిని లోపలికి రానియకుండా లోపలనే చికిత్స చేసిన దృశ్యం నిన్న వెలుగులోకి చూసిందని చెప్పవచ్చు. సువర్ణ, మరి బయట ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు అని వదంతులు కూడా వస్తున్నాయి. లోపల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటే బయట ఆహారం లోపలికి వచ్చే అవకాశం ఎలా వచ్చింది? దీని అందరి మీద దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ సువర్ణ, మనం ముఖ్యంగా చూసినట్లయితే యాజమాన్యం పేరు ఎక్కడ చెడిపోతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యేకి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న అనిరుద్ రెడ్డిని కలిసి వీళ్ళు మార్నింగ్ టైము ఏదైతే బయటి ఫుడ్ తినడం వల్లనే ఇట్లా అయిందని చెప్పి ఒక వివరణ అయితే ఇచ్చారు. మొత్తానికి చూసినట్లయితే ఆ కాలేజీ సిబ్బందికి సంబంధించి విచారణ కూడా పోలీసులు జరుపుతున్నారు. ఇది బయట నుంచి ఎలాంటి ఫుడ్ కూడా లోపలికి అలో ఉండదు. ముఖ్యంగా చూసినట్లయితే రెండవది, మధ్యాహ్నం భోజనం విఘటించే ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పి స్థానికంగా ఉన్న అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఏదైతే చెప్తున్నారు. సువర్ణ, రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ రహీం. Right. Thank you for the updates, Rahim.